పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ హీరో దర్శన్ ను బళ్ళారి జైలుకు తరలించే విషయమై అధికారులు సీఎం కు సమాచారం అందించారు. కోర్టు అనుమతి తీసుకుని అతన్ని తరలిస్తున్నట్లు సమాచారం. దర్శన్, విల్సన్ గార్డ్, నాగ్ సహా 18 మంది నిందితులను బళ్ళారి సెంట్రల్ జైల్, బెల్గాం, హిండలగ జైలుకు తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదట దర్శన్ ను బెల్గాంలోని హిండలగ జైలుకు తరలించనున్నట్లు నిన్న వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు బళ్ళారి సెంట్రల్ జైలుకు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అట్ట బళ్ళారిలోని జైల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. దర్శన్ ను ఏ క్షణంలోనైనా తీసుకురావచ్చని బళ్ళారి సెంట్రల్ జైలు అధికారులు అప్రమత్తమై జైల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక 9 బ్యారాక్లున్న బళ్ళారి జైలులో ప్రస్తుతం 385 మంది ఖైదీలున్నారు. సీసీ కెమెరాలతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్ సిస్టమ్ ద్వారా కోర్టు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. జైల్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న సెల్స్ ఉన్నాయని, దర్శన్ ను అవే సెల్స్ లో ఉంచనున్నారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు బళ్ళారి జైల్ సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఒకప్పుడు అదే జైల్లో దర్శన్ తన చౌక్ సినిమా షూటింగ్ చేశాడు. అందులో ఖైదీగా నటించి అలరించాడు. కానీ ఇప్పుడు అదే జైలుకు నిజమైన ఖైదీగా వెళ్తున్నాడు.